కక్ష సాధింపు చర్యలో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మాజీ మంత్రులు, నేతల ఆధ్వర్యంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కి నిరసనలకు దిగాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అతని అనుచరులపై మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా నిబంధనలను అతిక్రమించారని పోలీసులు కేసు పెట్టారు. ఓయూలో ఆందోళన నిర్వహించిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. సింగరేణి టెండర్ల అవకతవకలపై దృష్టి మళ్లింపు చర్యలను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పులు ఈశ్వర్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నోటీసులపై కాకుండా ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మరో మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారో, ప్రజలచే చీత్కారాలు ఎదుర్కొంటారో, ఎప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీకు వెన్నుతో పెట్టే విద్య. ఈ రోజు మళ్ళీ టీవీ సీరియల్, తెలుగు టీవీ సీరియల్ లాగా రోజొక సిట్ నోటీస్ పంపుడు. సిట్ నోటీసులు బంద్ చేయి, డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయి, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో, ప్రజలకు ఏది హామీ ఇచ్చిందో ఆ నెరవేర్చే దిశగా మీరు అడుగులే అని చెప్పేసి ప్రధానంగా దిగుబడిస్తాం. ఇది ఏదో కేసీఆర్ ఇచ్చినట్టు అనుకోకూరి, తెలంగాణ మొత్తం సమాజానికి ఇచ్చినగా మేము భావిస్తాము. తెలంగాణ సమాజం మొత్తం అవమానపరిచంగా భావిస్తాం కాబట్టి డెఫినెట్ గా మూల్యం చెల్లిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం.